మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే స్వస్థతలు ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు కాదు, మన వెనకనే ఉండి ఇదిగో దారి దీనిలో నడువని మనకి మార్గం చూపరి అయి ఉన్నాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? నేనే మార్గం అన్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ అవర్ వే. మీరు దేవుణ్ణి ఎలాగ ప్రార్థించాలో తెలుసా? ఇక్కడికి వచ్చి మీరు నా వైపు చూడండి. ఇక్కడికి వచ్చి మీరు దేవుని వైపు చూసి, ప్రభా నాకు బాగా కడుపు నొప్పి వస్తుంది ప్రభా, నాకు నడుము నొప్పి వస్తుంది ప్రభా, నాకు పిల్లలు లేరు. ఇదే ప్రార్థన. ఇంకా మీ ప్రార్థన మార్చరా? మా పిల్లలకి పెళ్లి చేయి ప్రభా, మా భర్త తాగుబోతుడుగా ఉన్నాడు. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను నమ్ముతున్నాను, నాకు నా కుటుంబానికి వెనక నుండి నీ స్వరము హెచ్చరించి దేవుడికి ఇష్టము లేని చోట్లు వెళ్ళకుండా నా దేవ నన్ను అడ్డుకో ప్రభువా అని ప్రార్థన చేయగలిగేది జ్ఞానము కలిగిన ప్రార్థన. అందుకే దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైనాను జ్ఞానము కలిగి ప్రార్థిస్తున్నారేమో అని ఆయన చూస్తున్నాడట. ఏం ప్రార్థన చేస్తున్నారండి మీరు? ఏం ప్రార్థన చేస్తున్నారు? ఏ ఆరాధన చేస్తున్నారు? ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైంది ఏంటో తెలుసా? నీ పక్కనే రావాలి అంటే వాక్య జ్ఞానము కలిగిన వారై ఉండాలి. అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా? బోధ మీకు అందుకోబోతున్నారు, బోధించేవాడు మీకు కన్నులు తెరవబడుతున్నాడు. ఆ తెరవబడిన తర్వాత మీరేం చేయాలి? ప్రభువా, వెనక నుండి నీ స్వరంతోనే నన్ను